గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మీరు చూడబోతున్నారు నా ఫుల్ డే సాటర్డే వ్లాగ్ అన్నమాట. నా డే స్టార్ట్ అవుతుంది ఒక మంచి హెయిర్ ప్యాక్ తోనండి. ఈ హెయిర్ ప్యాక్ ఏంటి అంటే మన స్కాల్ప్ మీద ఉండే ఇచ్చినెస్ ని తగ్గిస్తుంది. సమ్మర్ సీజన్స్ లో నా స్కాల్ప్ అనేది సూపర్ ఇచ్చిగా అయిపోద్దండి, అంటే దొరదగా అయిపోద్ది అనమాట. దానికోసం నేను ఈ నీమ్ హెయిర్ ప్యాక్ ని యూజ్ చేస్తుంటాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లోనే నేను వేసాను పెరుగు, నిమ్మకాయ అండ్ వేపాకుల పొడి. ఇది ఇంట్లో చేసుకున్న పొడి కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ మార్కెట్ నుంచి తెచ్చిన పౌడర్ యూజ్ చేస్తున్నాను. దాంతో పాటు కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేశానండి. ఆల్మండ్ ఆయిల్ ఏంటి అంటే మీ స్కాల్ప్ ని కండిషన్ చేస్తుంది అండ్ అక్కడ ఏమైనా పగిలిపోయినట్టు ఉంటే కూడా ఆ స్కిన్ ని రిపేర్ చేస్తుంది అనమాట. ఈ ప్యాక్ చాలా బాగుంటుంది. మీ హెయిర్ కి కూడా స్మూత్, సాఫ్ట్, సిల్కీ చేస్తుంది అనమాట. ఇది అప్లై చేసుకుని ఒక అరగంట నుండి మైల్డ్ షాంపూతో స్నానం చేసేస్తే మన స్కాల్ప్ అనేది సూపర్ ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత హరీష గిఫ్ట్ ఇచ్చిందనమాట సాహిల్ బర్త్డేకి కైనెటిక్ శాండ్ అన్నది. దీనిది చాలా ఎడిక్టింగ్ అండి బాబు. దీంతో ఆడుతుంటే మనం డేస్ అంతా ఆడినా, ఎన్ని అవర్స్ ఆడినా మనకి బోర్ అనిపించదు, చాలా బాగా అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఈ శాండ్తో ఆడుతూ ఉంటే టైమే తెలియదండి, చాలా బాగా అనిపిస్తుంది, చాలా మనసుకి శాంతిగా అనిపిస్తుంది. అదొక మెడిటేషన్ లాగా. మీరు ఆ టెక్స్చర్ని పట్టుకుంటుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. సో నేను కూడా పిల్లలతో పాటు ఆడుతూ కూర్చున్నాను మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అనమాట. తర్వాత పిల్లలిద్దరికీ ఆకలిస్తుంది అండ్ నాకు కూడా ఆకలిస్తుంది అనుకోండి. సో నేను కట్ చేస్తున్నాను వాటర్ మెలన్ని. మీలో చాలామంది అడిగారు మా ఇంట్లో వంటల క్వాంటిటీ చాలా తక్కువ చేస్తారు అని. కుషాల్ చాలా చిన్నోడండి, వాడిని ఎందుకు కౌంట్ చేస్తున్నారో నాకు అర్థమవుదు. అండ్ సాహిల్ చాలా వరకు వాడు తినడండి. చాలా వరకు అంటే బోల్డ్ అని వెజిటేబుల్స్ వాడు తిండు. లైక్ వాడు ప్రిక్కీ ఈటర్ అనమాట. వాడు అస్సలు మంచిగా తిండనమాట. కొన్ని ఫ్రూట్స్, కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే తింటాడు. సో వాడిని కూడా మనం కౌంట్ చేయలేము. ప్రస్తుతానికి మా అత్తం కూడా మా ఇంట్లో లేరు, వాళ్ళ డాటర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో సంతోష్కి నాకే మీరు చూసేది ఎప్పుడైనా నేను చేస్తూ ఉంటాను కాబట్టి మా ఇంట్లో క్వాంటిటీ సరిపోతుందండి. మా ఇంట్లో వాళ్ళ కడుపులో ఎంత పడుతుందో నేను అంత వండుతాను. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి, అంత కొంచెం ఎలా సరిపోతుంది అనేసి. ఓకేనా? కొంచెం చిల్ చేయండి. ఓకేనా?
తర్వాత వెంటనే వచ్చి నేను కుకింగ్ స్టార్ట్ చేస్తానండి. ఈరోజు అందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అందరికీ తొందరగా ఆకలేసేస్తుంది. అండ్ ఫస్ట్ నేను అటుపక్క అన్నం పెట్టేశాను, ఇటుపక్క పప్పు ప్లస్ బంగాళదుంపలు రెండు కలిపి ఒకేసారి కుక్ చేసుకుంటున్నాను అనమాట. మీరు టైం సేవ్ చేయాలి అనుకుంటే ఇలాగ పెద్ద కుక్కర్లోని మధ్యలో పప్పు గిన్నె వేరేగా పెట్టుకుని చుట్టుపక్కల బంగాళదుంపలు లేదంటే ఏమైనా వెజిటేబుల్స్ బాయిల్ చేయాలనుకుని వేస్తే కూడా చాలా బాగా ఉడికిపోతాయి. సో మెయిన్లీ నేను టమాటోలు లేదంటే బంగాళదుంపలు ఇలా కుక్ చేసుకుంటాను. టమాటోలు కుక్ చేయాలంటే మీద ఇంకో చిన్న గిన్నె పెట్టాలి, లేదంటే ప్లేట్లో టమాటోలు పెట్టాలండి, పక్కన వేసేయకూడదు. బంగాళదుంపలు అంటే పక్కన వేసినా పర్లేదన్నమాట. తర్వాత నేను వేపుకుంటున్నాను బీన్స్ అండి. బీన్స్కి జస్ట్ నేను ఒక కడాయి పెట్టుకున్నాను, తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేశాను. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఒకే రకం యుటెన్సిల్స్ వాడడం వల్ల ప్రాబ్లం వస్తుంది, కానీ మనం ఎలా చేసుకోవాలి అనుకుంటే 1-2 అల్యూమినియం కడాయిలు, 1-2 స్టీల్ కడాయిలు, 1-2 నాన్ స్టిక్ ప్యాన్లు అలా కొనుక్కుంటే ప్రతిరోజు ఆల్టర్నేట్గా వాడుకుంటూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. నేను ఎంత రీసెర్చ్ చేశానో నాకు దాన్ని బట్టి అర్థమైంది. ప్రతిరోజు నాన్ స్టిక్ వాడడం వల్ల ఆ నాన్ స్టిక్ మెటీరియల్ మన ఫుడ్లోకి వెళ్ళి మనకు ప్రాబ్లం రావచ్చు అనుకుంటా, లేదా ప్రతిరోజు అల్యూమినియం వాడడం వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. నేనేం చేశానంటే 2 అల్యూమినియం ఉంచాను, 2 స్టీల్ ఉంచాను, 2 నాన్ స్టిక్వి, అలాగా మొత్తం 6 ప్యాన్స్ తీసుకున్నాను అనమాట. తీసుకున్నానంటే నా దగ్గర ఉన్నాయి, అలా షార్ట్ చేశాను. అండ్ త్వరలో నేను ఒక మట్టి కుండ అండ్ ఒక ఇత్తడిది కడాయి లాంటిది కూడా తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. అప్పుడు 6 డేస్కి 6 డిఫరెంట్ ప్యాన్స్ ఉంటాయి నా దగ్గర. అండ్ దీనివల్ల హెల్త్కి బెనిఫిట్ అవుతుందేమో, మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం రావేమో అనుకుంటున్నాను. కొన్ని వంటలు మా ఇంట్లోని నాన్ స్టిక్ మీదే వండగలమండి. వాటిని ఐరన్ మీద వండితే చాలా నూనె అబ్జార్బ్ చేసేస్తాయి అనమాట. లైక్ మీరు చూస్తే బోర్డ్ అని బియ్యం పిండి వేసి నేను వేపుతూ ఉంటాను, వాటన్నిటికీ మనం ఐరన్ దాంట్లో చేయలేము, చాలా ఆయిల్ అబ్జార్బ్ చేసేస్తుంది. సో వాటి కోసం అని నాన్ స్టిక్ యూజ్ చేయాలి. నా ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అన్న నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. హోప్ మీ అందరికీ బాగా అనిపించుంటుంది అనుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? మళ్ళీ చాలా మంది పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఈ వీకెండ్ మీ ప్లాన్స్ ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ నేను నిన్న అప్లోడ్ చేసిన సాహిల్ బర్త్డే బ్లాగ్ మీ అందరికి చాలా నచ్చింది. సాహిల్ తన తరపున మీ అందరికి థ్యాంక్ యూ చెప్పమన్నాడండి. బోల్డ్ మంది విష్ చేయడం అనేది చాలా స్పెషల్ గా అనిపించింది అని కూడా మీకు చెప్పమన్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. మా అందరి తరపున మీ అందరికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత నేను కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోస్ట్ పెట్టాను. అమెజాన్ ది నా పేజ్ ఒకటి క్రియేట్ చేశారని. మీలో చాలా మందికి బోల్డ్ డౌట్స్ ఉన్నాయి, ఆ పేజ్ ఎలా క్రియేట్ చేశారు అవన్నీ. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే అసలు కరెక్ట్ పర్సన్ కాదండి. నేనే చాలా కష్టపడి అది క్రియేట్ చేయగలిగాను. ఒకటైతే నాకు తెలుసు, మై స్మార్ట్ సపోర్ట్ అనే ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లోని అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరెవరు క్రియేట్ చేయగలుగుతారు, క్రియేట్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దాని నుంచి డబ్బులు ఎలా ఎర్న్ చేయొచ్చు, ఇవన్నీ అతను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మై స్మార్ట్ సపోర్ట్ అని మీరు క్లిక్ చేయండి, యూట్యూబ్ సర్చ్ లోని మీకు వచ్చేస్తుంది. అమెజాన్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అని టైప్ చేస్తే కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఈ పేజ్ వల్ల బెనిఫిట్ ఏంటి అని కూడా మీరు చాలా మంది అడిగారు. నా పేజ్ అయితే ఇలా ఉంటుందండి. నేను ఇక్కడ స్క్రీన్ పెడతాను చూడండి. అక్కడ నేను డిఫరెంట్ కేటగిరీస్ చేశానమాట. రా మెటీరియల్స్ ఫర్ సోప్ అనమాట. అంటే నేను సోప్ మేకింగ్ వీడియో చేశాను. మీరు అక్కడ ఒకవేళ నేను లింక్స్ ఇవ్వలేకపోతే మీరు నా పేజ్ లోకి వెళ్ళారనుకోండి, డిఫరెంట్ వెరైటీ ఇవన్నీ సిలికాన్ మోల్డ్స్ అవని, లేదంటే డిఫరెంట్ సోప్ బేస్ అనమాట. సోప్ మేకింగ్ కి కావాల్సిన మెటీరియల్ మొత్తం నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఆ కేటగిరీలో పెట్టానమాట. తర్వాత నేను కొద్దిగా గ్రాసరీ కేటగిరీ పెట్టాను. తర్వాత బెస్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ సర్చ్ చేసి ఒక కేటగిరీ క్రియేట్ చేశాను. మంచి డ్రెస్లు అన్ని కలిసి ఒక కేటగిరీ చేశాను. హోమ్ డెకోర్ అన్ని చేశాను. అండ్ ఫర్నిచర్, ఫేవరెట్ కిచెన్ ఐటమ్స్ కూడా ఒక కేటగిరీ చేశాను. ఇలా నేను 6 కేటగిరీస్ చేసి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్ మొత్తం సర్చ్ చేసి కొన్ని మీకు బాగా బెనిఫిట్ అవుతాయి అనుకున్నవన్నీ కేటగిరీ చేసి మన పేజ్ లో పెట్టాను అనమాట. మీరు ఒకవేళ ఇన్ని డేస్ నుంచి మీరు వీడియోస్ చూస్తున్నారు, ఏదైనా ప్రోడక్ట్ కావాలి, ఏదైనా ఒక సంథింగ్ లైక్ అండర్ ద షెల్ఫ్ ర్యాక్, దీని లింక్ ఒకవేళ నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వలేకపోయాను అనుకోండి, మీరు నా పేజ్కి వెళ్తే తప్పకుండా ఆ ర్యాక్ లింక్ అంతా అక్కడ ఉంటుంది అనమాట.
సో అర్థమైందా? సపోజ్ మీకు సో నేను మాక్సిమం ట్రై చేస్తాను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడానికి, బట్ చాలా కష్టం అయిపోతుందండి. బట్ అన్ని నేను అక్కడ యాడ్ చేశాను కాబట్టి మీకు ఈజీ అవుతుంది. ఇంకా ఏవేవి కేటగిరీస్ లోని ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లైక్ హోమ్ అప్లయన్సెస్ గురించి కేటగిరీ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, అండ్ తర్వాత కిడ్స్ కి సంబంధించిన కేటగిరీ ఒకటి చేస్తాం అనుకుంటున్నాను. లైక్ టాడ్లర్స్ కోసం కుషాల్ ఏజ్ వాళ్ళు ఎలాంటి టాయ్స్ మంచివి, బుక్స్ ఎలాంటివి మంచివి, అలాగా నేను రీసెర్చ్ చేసి వాటిని నేను అక్కడ కేటగిరీ వైజ్ చేసి పెడతాను అనమాట. సో మీకు చాలా ఈజీ అయిపోతుంది. అండ్ అక్కడ మీరు నన్ను ఫాలో కూడా చేయొచ్చు. ఫాలో చేయడానికి మీరు ఎటువంటి పే చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఇది మీరు నా దగ్గర కొనట్లేదండి, మీరు డైరెక్ట్ గా అమెజాన్ దగ్గర కొంటున్నారు. జస్ట్ నేను ప్రోడక్ట్స్ అనేవి కేటగిరీ చేసి మీకు ఈజీగా అవ్వడానికి పేజ్ క్రియేట్ చేశాను అనమాట. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా క్రియేట్ చేయాలి అనుకుంటే మై స్మార్ట్ సపోర్ట్ ఛానల్ కి వెళ్ళండి, తను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి మీరు చూడండి. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద కూడా నేను లింక్ అనేది ఇస్తాను, నా పేజ్ లింక్ ఇస్తాను, మిగిలిన వాటిలన్నిటి లింక్స్ ఇస్తాను. సో మీరు వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? ఈ లోపు నేను ఈ రోజుకి లంచ్ అన్నం పప్పు ఆల్రెడీ చేస్తాను, తర్వాత బీన్స్ వేపుడు చేస్తున్నాను, అండ్ తర్వాత వచ్చేసి బంగాళదుంపలు పెరుగు పచ్చడి చేస్తున్నానండి. చాలా రోజులైంది తినలేదు. సో ఇది నా కుకింగ్ అనమాట. చాలా చేసేద్దాం కుకింగ్. ఈ బంగాళదుంపలు పెరుగు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్లీ రోటీస్ కి, పరాటాస్ కి, నాన్లకి వీటికి చాలా బాగుంటుంది. అన్నంకి కూడా బాగుంటుంది అనుకోండి, బట్ వాటికి ఇంకా ఎక్కువ బాగుంటుంది అనమాట. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఫస్ట్ మీరు పొటాటోస్ ని బాగా కుక్ చేయాలన్నమాట, బాయిల్ చేయాలి. నేను ఇందాక మీరు చూసే ఉంటారు పప్పుతో పాటు వీటిని వేస్తాను. తర్వాత వాటన్నిటిని తీసి ఒక ఫోక్ హెల్ప్ తోని మీరు మ్యాష్ చేసుకోవాలన్నమాట. మ్యాష్ చేసిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకుంటాను పెరుగు, పంచదార అండ్ ఉప్పు. పంచదార జస్ట్ ఒక చిటికడ యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. జస్ట్ మీ టేస్ట్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా పంచదార యాడ్ చేయండి, అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. ఈరోజు దీన్ని నేను జస్ట్ తాలింపు పెట్టేయకుండా కొద్దిగా ట్విస్ట్గా కొద్దిగా ఆనియన్స్ అన్ని వేపి వాటిని తాలింపుగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా టేస్టీగా ఉంది. మా ఇంట్లో కరివేపాకు లేకపోవడం వల్ల వేయలేదు, బట్ మీరు కరివేపాకు కూడా వేసుకోండి. జస్ట్ ఒక పాన్ పెట్టుకోండి, దాంట్లో ఆయిల్ యాడ్ చేయండి, తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ని బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, అంటే ఫుల్గా కుక్ అవ్వక్కర్లేదు, కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే యాడ్ చేసేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఈ వీడియో చూసిన రోజు మన అందరి ఇంట్లో బంగాళదుంపలు ఉంటాయి కాబట్టి ఈ రోజు మీరు ఒకసారి ట్రై చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్స్ కోసం, ఓకేనా?
నా వంట అంతా అయిపోయిందండి. లాస్ట్కి నేను కొద్దిగా 2 అప్పడాలు కాల్చాను అనమాట. ఏదో ఒకటి క్రిస్పీగా లేకపోతే నాకు మా ఆయనకి అస్సలు దిగదు. సో అప్పడాలు కాల్చాను. దాని తర్వాత వడ్డిస్తున్నాను సంతోష్కి. పక్కన కుషాల్ ఏదో అడుగుతున్నాడు అనమాట, నీళ్ళు తాగుతాను అంటున్నాడు. సో వాడికి ఇస్తున్నాను అనమాట. అండ్ ఇంతేనండి నా సింపుల్ది లంచ్ రొటీన్ అని చెప్పొచ్చు. సాటర్డే కాబట్టి బంగాళదుంపలు పెరుగు పచ్చడి, బీన్స్ వేపుడు, పప్పు, అన్నం, కాల్చుకున్న అప్పడాలు, అంతే. సూపర్ సింపుల్. మన కడుపు కూడా శాంతిగా ఉంటుంది, మనకి థ్యాంక్ యూ చెప్తుంది ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా, ఎక్కువ స్పైసెస్ లేకుండా ఇలాంటి సాదా ఫుడ్ తింటే మీ కడుపు మీకు తప్పకుండా థ్యాంక్ యూ చెప్తుంది. మీకు ఎటువంటి యాసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ కానీ ఏమీ రావండి. చాలా సింపుల్ ఫుడ్ అనమాట. అంతేకాకుండా మీరు చాలా మంది మీరు రోజు పప్పు ఎందుకు తింటారు అని అడుగుతున్నారు. తెలీదండి, మా మమ్మీ మేము పుట్టినప్పటి నుంచి అలా అలవాటు చేసింది. సంతోష్ వాళ్ళ మమ్మీ కూడా సంతోష్కి అలవాటు చేస్తారు. సో అంతే. అండ్ నేను అసలు ఈ వీడియో తీద్దాం అనుకున్నాను, బెస్ట్ కిచెన్ ఎసెన్షియల్స్ అని. ఆ వీడియో నేను ఇప్పటి వరకు చేయలేకపోయాను. తర్వాత కుషాల్ బాబుకి చూసారా, అక్కడ కూర్చుని వాళ్ళ అన్న కొత్త కంపాస్ బాక్స్తో ఆడుతున్నాడు. అండ్ ఇక్కడ బెడ్షీట్లు పడేశారు. అబ్బా, వీళ్ళకి సెలవు రోజుల్లో వీళ్ళని మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా. అండ్ సాహిల్ బుక్స్ అండి ఇవన్నీ, తన 4th స్టాండర్డ్ బుక్స్. వీటన్నిటిని ఎవరికైనా డొనేట్ చేసేయాలి, లేదంటే సేల్ చేసేయాలి. చూడాలి ఎవరికి ఇవ్వాలి అన్నది. తర్వాత వచ్చేసి బట్టలు ఇంకా పెట్టలేదు, లైక్ నాన్ స్టాప్ వర్క్. తర్వాత ఈవినింగ్ వచ్చింది కాబట్టి కొద్దిగా మీ టైం అన్నది నా లైఫ్లో కంపల్సరీ కదా. సో నేను ఒక సింపుల్ క్లీనప్ చేసుకుంటున్నాను అనమాట. ఏదో ఒకటి నా కోసం అని నేను చేసుకోకపోతే నాకు బాగా అనిపించిందండి. మీలో చాలా మంది అడిగారు మీరు చాలా సెల్ఫిష్ అని. ఇట్స్ నాట్ సెల్ఫిష్ అండి, ఇట్స్ సెల్ఫ్ కేర్ అనమాట. నేను అంత నవ్వుతూ మాట్లాడుతున్నాను అంటే తను హరీష తప్ప ఇంకెవ్వరు అయ్యి ఉండరు, అంతే. నేను తర్వాత ఏంటంటే ఫస్ట్ నేను నా ఫేస్ని క్లెన్స్ చేశాను. తర్వాత ఒక స్క్రబ్ అప్లై చేసుకుంటున్నాను. స్క్రబ్ అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు ఉండిన తర్వాత వాష్ చేసేస్తాను. జస్ట్ సింపుల్ క్లీనప్. మీలో చాలా మంది అడిగారండి, మీరు ఎప్పుడు చూసినా మీ ఫేస్కి ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటారు, మీరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, అంటే మీరు చాలా సెల్ఫిష్, మీరు ఇల్లుని చూసుకోరు కానీ మీ కుట్గా ఎక్కువ చూసుకుంటారు అని. అలా ఏం లేదండి. లైక్ ఫుల్ డేలో మన కోసం అంటూ మనం ఒక అరగంట కేటాయించుకోవడంలో ఎటువంటి సెల్ఫిష్నెస్ లేదు అనుకుంటున్నాను. ఒకవేళ దాని పేరు సెల్ఫిష్నెస్ అయితే ఇట్స్ ఓకే, నేను సెల్ఫిషే, నాకేం ప్రాబ్లం లేదు నేను సెల్ఫిష్ అనిపించుకోవడానికి. సో ఇది నేను చేసుకోవడం వల్ల, నాకంటూ నేను కొద్దిగా టైం ఇచ్చుకోవడం వల్ల నేను నా ఫ్యామిలీకి ఎక్కువ బాగా చూసుకోగలుగుతాను. నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇవి చేస్తున్నాను. మీకేది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మీరు టైం చేయండి. నేను ఎప్పుడు చెప్పలేదండి నేను చేసిన పనులు మీరు చేయండి అని. నేను నా ఏ వీడియోలో కూడా నేను ఎప్పుడు అలా చెప్పలేదు. జస్ట్ నేను ఇవి చేస్తాను అన్నది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకేం నచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి అని చెప్తున్నాను తప్ప నేను చేసినవే మీరు చేయండి అని నేను ఎక్కడా చెప్పలేదు. ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. సో ఇప్పుడు సూపర్ పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మేము ఈరోజు మూవీకి వెళ్తున్నామండి. ఈ వాయిస్ ఓవర్ అన్నది మూవీ నుంచి వచ్చిన తర్వాత రోజు నేను చేస్తున్నాను కాబట్టి మూవీ ఎలా ఉందో నేను మీకు చెప్తున్నాను. మేము వెళ్ళాం 118 మూవీ. చాలా 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 బాగుంది. ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దిరిపోయింది. మీరు సీట్ల నుంచి కదలకుండా కూర్చోపెడుతుంది 2 hours. సినిమాలో పాటలు ఏం లేవు, స్టోరీయే కింగ్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందేమో చూడండి. అండ్ నేను ఇప్పుడు తొందరగా ప్రిపేర్ చేస్తున్నాను టమాటో పచ్చడి. ఇది మా ఇంట్లో మాత్రమే చేసే ఒక విచిత్రమైన టమాటో పచ్చడి. అండ్ ఇది సంతోష్కి చాలా చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఇదేంటి అంటే టమాటోల్ని జస్ట్ అలా కుక్ చేసి కొద్దిగా గరం మసాలా వేసేస్తే అయిపోద్ది అనమాట. తర్వాత మేము దోశలు తినేసి మేము మూవీకి వెళ్తున్నాము. అండ్ అంతేనండి, ఇది ఒక చిన్న వ్లాగ్. సినిమా అయితే చాలా చాలా బాగుంది, మస్ట్ వాచ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దండి. అండ్ ఇప్పుడు టైం 7:30 అయింది. 7:30కి నేను ఇలా రెడీ అయ్యి ఉన్నాను అనమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మేము నలుగురు ఇప్పుడు వెళ్తున్నాము మూవీకి 118కి. ఇప్పుడు టైం 7:30 అయింది. మేము ఆల్రెడీ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము. ఆల్మోస్ట్ మేము అన్ని ఆల్టర్నేట్ డేస్ ఇచ్చేస్తాం అనమాట. లైక్ ఉప్మాకి, ఉప్పిండికి, దోశకి, అన్నిటికీ, సేమియా ఉప్మాకి, అన్నిటికీ ఇది చేస్తాం మేము. చాలా ఇష్టంగా కూడా తింటారు. అంటే వీక్ 5 సార్లు చేసినా బోర్ అవ్వకుండా తింటారనమాట. అలాంటి డిష్ ఏదైనా మీ ఇంట్లో ఉందా? అలా ఏంటి మీరు వీక్ మొత్తం తిన్నా కూడా బోర్ అవ్వరు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇంట్లో అయితే ఇవేవి బోర్ అవ్వరు. తర్వాత థియేటర్కి వెళ్ళి రాత్రి 10 అయిపోతుంది. సో నేను ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ మీ అందరికీ
ఈ సింపుల్ సాటర్డే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బై, గుడ్ నైట్.